ఫ్రెండ్స్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారండి? ఈరోజు కలగలుపు కూర ఉండమంటే ఎవరు తింటారన్న ఆలోచనతో కొద్ది చింతపండు వేసి కొంచెం సాంబార్లో పెట్టేద్దామని ఆలోచనతో చక్క ఏం చేశానంటే మన చెట్టు ములక్కాయలు చక్క 4 ములక్కాయలు కోసుకొచ్చామండి. ఇంతవరకు కోసట్టు ఉంచానండి. వీటిని చక్క చిన్న చిన్న ముక్కలుగా కోసి కడిగేసి ఒక గిన్నెలో వేసుకున్నానండి. తర్వాత ఒక దోసకాయ తెప్పించి ఆ దోసకాయ చక్కగా శుభ్రంగా కడిగి, కానీ దోసకాయ గింజలు కూడా చక్కగా బాగున్నాయండి, పుల్ల పుల్లగా అనిపిస్తున్నాయి. చక్క గింజలతోనే ముక్కలు కోసుకున్నానండి. కొద్దిగా అంత చింతపండు నానవేసుకున్నానండి కడిగేసుకొని. చక్కగా 2 టమాటాలు కడిగి 4 పచ్చిమిరకాయలు, 4 ఏంటంటే 10 వరకు పచ్చిమిరకాయలు వేసుకొని చక్కగా పచ్చిమిరకాయలు టమాటాలు కడిగి ముక్కలు కోస్తానండి. 6-7 ఉల్లిగడ్డలు తీసుకొని చక్కగా మధ్యకి 4 ముక్కలుగా కోసేసుకున్నానండి. ఇది కూడా అల్లం వెల్లుల్లిపాయలు చక్కగా ముక్కలుగా కోసుకొని రెడీగా ఉంచి మిక్సీ పట్టేసుకోవాలండి. దీనికి సంబంధించి పప్పు కొద్దిగా ఉడకబెట్టేసుకున్నానండి. దీన్ని ఏం చేయాలి, కొంచెం వరుసలో నంచుకోవడం కొంత ముద్దపప్పు తీసి పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు సాంబార్ పెట్టేసుకుందామండి. చక్కగా ఆయిల్ పెట్టేసానండి, కాగిందండి. దీనికోసం తీసుకున్న పప్పు కొంచెం అరిసెల కోసం కొంచెం తీసి కొంచెం పప్పు రెడీగా ఉంచానండి. ఇప్పుడు చక్కగా మనం ఏం చేద్దామంటే ఫస్ట్గా ఎల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. తర్వాత వచ్చేసి ఎండుమిరకాయలు వేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు. దరిద్రం ఏంటంటేనండి, పల్లెటూరులో కూడా కరివేపాకు లేకుండా చేసుకున్నాం అని చెప్పేసి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఇవి కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకున్నాం. అన్నీ కలిసి వేగుతూ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడు టమాటాలు వేద్దాం. దీనికి ఆపోజిట్ వెంటనే దోసకాయ ముక్కలు అన్నీ వేగనీటర్ కుదరదండి. ఒకటి వేగింది అనుకోండి, లాస్ట్ ముక్కలన్నీ మాడిపోతాయి. అన్నీగా చక్కగా కొంచెం పసుపు ఉప్పు వేసుకుని మగ్గ పెట్టేసుకొని చాలా బాగుంటుందండి. ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసేసుకున్నాం. ఇవన్నింటినీ మనం చక్కగా కలిపేసుకున్నాం. ఇప్పుడు ముక్కలన్నీ కలిసే విధంగా. ఇది కూడా సాంబార్కి కావాల్సిన పసుపు, గల్లుప్పు, కారం. ఫస్ట్గా ఏం చేద్దామంటే పసుపు వేద్దాం. ఉప్పు ముందుగా వేస్తే ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి. సాల్ట్ వేస్తారు, ఉప్పు వేస్తారు. అందుకే నేను ముందుగా కొద్దిగా వేసుకున్నాక తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటానండి. ఇప్పుడు ఇదంతా కలిపేద్దామండి. ఇది కూడా ముక్కలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం చక్కగా తీసి పెట్టుకున్న పప్పు మెదిపేసాను కదండి, ఇందులో పోసేసుకున్నాం. ఇందులో 1 చెంచా కారం వేద్దాం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసి కూడా 1 చెంచాని వేద్దాం. కొంచెం ఘాటు కట్టుకుంటే బాగుంటుందని. చక్క ఇదంతా పప్పును ముక్కలు మొత్తం కలిసేటట్టుగా తిప్పేసుకుంటే పప్పుచారు బాగుంటాయండి. ఇది కూడా చక్కగా పప్పుతో పాటు మొత్తంగా ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు చక్కగా పిసుకు రెడీగా ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ పులుసు ఇందులో పోసేసుకున్నాం. చింతపండు రసం అదిగోండి ఈ విధంగా పోసాను కదా. ఇప్పుడు మనం సరిపడా పులుసును మనం పోసుకుందామండి ఇందులో. చక్కగా చింతపండు పులుసే కూడా పోసాను, కొంచెం ధనియాల పొడి కూడా వేసాను వెంటనే. ఇది కూడా సాంబార్ చక్కగా నేను ఈ విధంగా చేసుకున్నాను. 2 రకాల ముక్కలు వేసుకుని పంపించారు. నేను చేసే విధానం చెప్పే విధానం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.